తిరుపతిలో అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం జరిగింది. శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేసింది టీటీడీ. మలమూత్రాలు, మద్యం బాటిల్ సమీపంలో దేవుడి విగ్రహాన్ని వదిలేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే టీటీడీ చైర్మన్, పాలక మండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు భూమన. శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేసిన ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. అలాగే హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు స్పందించాలంటున్న భూమన నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత ఘోర అపచారం చోటు చేసుకుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడవేసింది. ఈ యొక్క దృశ్యాన్ని, సంఘటన ప్రాంతాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూసి చలించిపోతూ ఉన్నారు. మద్యపానీయాలు, ఈ యొక్క మలమూత్రాలు విసర్జించేటువంటి ఈ యొక్క ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా పడవేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీటీడీ చరిత్రలో ఇంతటి ఘోరమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ప్రస్తుతం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తుంటే ఈ విగ్రహ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంతకంటే పాపం మరొకటి లేదండి. ఒక పాలక మండలి పూర్వ అధ్యక్షునిగా ఈ పాలక మండలి నిర్వాకాన్ని చూసి సిగ్గుపడిపోతున్నా, టీటీడీలో ఉన్నతమైనటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. ఓ ఐపీఎస్ స్థాయి అధికారి విజిలెన్స్ అధికారిగా ఇక్కడ ఉంటాడు. 3 ఐఏఎస్ అధికారుల పరిపాలనలో సాగుతుంది. అనేక మంది ధార్మిక ప్రయోక్తలు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. కానీ ఈ పాలక మండలి యొక్క నిర్లక్ష్యం కారణంగా, వాళ్ల బాధ్యతారాహిత్యం కారణంగా, వాళ్లు కేవలం దర్శనాలు వీఐపీలకు చేయించటానికి తప్ప టీటీడీలో ఏం జరుగుతోంది, ఎలాంటి పరిస్థితులున్నాయి అన్నటువంటి విషయాల పట్ల ఏమాత్రము కూడా శ్రద్ధ లేకపోయిన కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కడ పడేశారు దీన్ని? సాక్షాత్తు స్వామివారి పాదాల చెంత. అలిపిరి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. అది కూడా శ్రీ మహావిష్ణువు విగ్రహం. అది ఎక్కడ? వెంకటేశ్వర స్వామి ఆస్తి. ఇదంతా కూడా టీటీడీ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో ఇక్కడ మందు బాటిళ్లు కనపడుతున్నాయి, పక్కనే టాయిలెట్ ఉన్నది, ఇక్కడ రౌడీ మూకలన్నీ కూడా తిరుగుతున్నాయి. వాళ్ల మలమూత్రాల మధ్యన శ్రీ మహావిష్ణువును పండబెట్టినారు అనంటే ఇంతకంటే ఘోరము, నేరము మరొకటి ఉన్నదా? ఇంత దారుణమా? ఈ పాలక మండలిని వెంటనే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని చూస్తే ఈ అధికారులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించాలి దీని మీద. శ్రీ మహావిష్ణువు ఆయన అందులోనూ నిరంతరము నేను భక్తిపరుడిని, స్వామి అంటే అలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు కాదు అని చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన నేతృత్వంలో పరిపాలనలోనే శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఈ గతి పట్టింది అనంటే ఇదేదో ఎక్కడో బయట 50 కిలోమీటర్ల దూరంలో పడేసినటువంటి విగ్రహం కాదు. పాదాల చెంత, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత భగవంతునికి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అనంటే అసలు ఏం మాట్లాడాలనో కూడా అర్థం కావటం లేదు. వీళ్లను ఏమనాలనో తెలియటం లేదు. స్వామిని పడేయటమే కాకుండా అది కూడా ఈ రకంగా మందు బాటిళ్ల మధ్యన మలమూత్రాలు విసర్జిస్తూ వీళ్ళందరూ కూడా ఆటో టాక్సీల డ్రైవర్లు చేసే పనులు వేరేట, అది వాళ్ళు చెప్తున్నారు కూడా. దీని మధ్యన ఈ రకమైనటువంటి పరిస్థితి దేవుడికి దాపురించేటట్టు చేసినటువంటి ఈ దుర్మార్గ పాలక మండలిని తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి వాళ్ళని అసలు వెంటనే ఆ పాలక మండలిని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అపచారం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్షమాపణలు చెప్పాలా హిందువులకందరికీ కూడా. ఏ హిందూ ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినామని మీరు చెబుతున్నారో ఆ హిందూ ధర్మానికి ఇంతకంటే ఘోరమైనటువంటి అపవాదు, నేరము జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. మీ పాలనలో ఈ రకమైనటువంటి దుస్థితిన్నది. ఆ రోజున మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా హైందవ ధర్మానికి పెద్దపీట వేస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలు చేసినప్పుడు కొండ మీద చర్చి నిర్మించినారని ఒకరు,
ఇది పెద్ద ఎత్తున ఈ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. కొండ మీద ఏదో ఒక కారు పోంగానే అదిగో అక్కడ క్రైస్తవ ప్రచారం, ఇస్లాం ప్రచారం జరుగుతోంది అని మాట్లాడుతూ వచ్చినారే, మరి మన దేవుడికే మీరు ఈ గతి పట్టించినారే, శ్రీ మహావిష్ణువుకే ఈ గతి పట్టించినారే, వెంకటేశ్వర స్వామికే ఈ గతి పట్టించినారే, మీకంటే ఇంకా దారుణమైనటువంటి వ్యక్తులు ఉన్నారా అని సభ్య సమాజం అంతా కూడా ఘోషిస్తున్నది. నేను ఇప్పటికైనా కూడా హిందూ సంఘాలన్నీ కూడా, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కసారి ఆ విగ్రహం యొక్క పరిస్థితి చూడండి, ఎంత దారుణమైనటువంటి స్థితిలో పడేశారో. ఇంతకంటే ఘోరం మరొకటి లేదండి. సభ్య సమాజం తలదించుకునే విధంగా సనాతన హైందవ ధర్మాన్ని ఈ యొక్క పరిరక్షించేటువంటి సాధువులంతా కూడా ఈ యొక్క విషయం పట్ల హిందూ ధర్మ పరిరక్షకులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రధానంగా ఈ యొక్క టీటీడీ స్థలంలోనే శ్రీ మహావిష్ణువు విగ్రహం విషయంలో టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా ఉందో పాలక మండలి ఈ విషయం పైన తక్షణమే రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విషయం పైన తక్షణమే స్పందించి పోరాటాలు సాగించాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి పాదాల నుంచి.